కనకదుర్గమ్మ శ్రీ మహాచండీదేవి అలంకారంలో దర్శనమిస్తోంది. ఈ అలంకారాన్ని దర్శించుకుంటే ఎన్నో శుభాలు కలుగుతాయని పురాణ ఇతిహాసాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. దశ విధాలైన పాపాలను హరించేది కనుకే దశహర ఇదే దసరాగా వాడుకల్లోకి వచ్చింది. దుష్ట సంహారం ద్వారా ధర్మాన్ని నిలపడమే శరన్నవరాత్రి మహోత్సవాల్లో పరమార్థం. ఏటా అశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు మొదలై అశ్వయుజ శుద్ధ దశమి వరకు వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రోజుకు అలంకారంలో దర్శనమిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు మహాచండిగా భక్తులకు అనుగ్రహిస్తోంది దుర్గమ్మ. చండి ఎలా అవతరించింది? చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, హైమావతి, శతాక్షి, శాకాంబరీ దేవి, జగన్మాత భవానీ అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా, కాళీ, శ్యామ, చండి, చండిక, భైరవి పేరుతో పిలుస్తారు. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరిక నెరవేరుతోందని భక్తుల విశ్వాసం. శరన్నవరాత్రుల మహోత్సవాల్లో చండీదేవి ప్రాముఖ్యత వేరు. హిందూ పురాణాలు, హిందూ మత విశ్వాసాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయంలో వచ్చినప్పుడు దేవతలంతా శివుడి వద్దకు వెళ్లి రాక్షసుల గురించి చెబుతారు. శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేయించేసినటువంటి కనకదుర్గాంబ చండీ స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చండీదేవి అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపముల యొక్క సమష్టి రూపం చండీదేవి. చండముండాసురులను సంహారం చేసింది. అలాగే అనేక మంది రాక్షస సంహారం చేసి లోకంలో శాంతిని కలుగజేసింది అమ్మవారు. చండీ సప్తశతి పారాయణ, చండీ సప్తశతితో హవనం, సమస్త దేవీ వ్రతములయందు, నవరాత్రులయందు చక్కగా జరుపుతారు. ఎందుకంటే చండీదేవి శాంతి స్వరూపం. సకల విధములైనటువంటి శుభాలను, శాంతిని ప్రసాదించే తల్లి కనుక ఆ అమ్మవారి యొక్క సేవ చక్కగా జరుగుతూ ఉంటుంది. అందువలన చండీ స్వరూప సందర్శనం చేత మనుష్యుడు సక్రమమైనటువంటి ప్రసన్నమైనటువంటి మార్గంలో చక్కగా నడుచుకుంటూ అనేక విధములైనటువంటి సత్ఫలాలను పొందుతాడు. చండీదేవి యొక్క అనుగ్రహం ఉన్నది అంటే అఖండమైనటువంటి విజయం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.